ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎలా ముందుకు సాగాలనే అంశాన్ని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం కోసం నియమించబడ్డ ఎక్స్ సభ్య కమిషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ షమీం అఖ్తర్ గారికి ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ వేగవంతమయ్యే విధంగా వర్గీకరణకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకునే విధంగా తమ సిఫార్సులు అందించాలని చెప్పి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయడానికి ముందుకు సాగుతామని ప్రకటన చేసిన తర్వాత అందుకు అనుగుణంగానే గౌరవ డాక్టర్ షమీం అఖ్తర్ గారి రిటైర్డ్ జడ్జ్ ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. అంటే వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగడం కోసమే ఈ కమిషన్ నియమించారు గనక వర్గీకరణకు మళ్ళీ ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవడానికి తగిన అన్ని విధాల సిఫార్సులు చేయాల్సిందిగా మేము కమిషన్ కోరడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 3 దశాబ్దాల ఉద్యమం చేస్తున్నది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వరకు 59 షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులం మేము గనక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 కులాల్లో 70% సింగిల్ మాదిగ కులస్తులే గనక దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మాకు దక్కలేదని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ షెడ్యూల్ కులాల్లో మాదిగలే, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 70% మాదిగలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు మెజారిటీ ఉన్నా మా న్యాయబద్ధమైన వాటి దక్కలేదని కమిషన్ నివేదికలన్నీ స్పష్టం చేసినాయి. అందుకు రామచంద్ర కమిషన్, ఉషా మేర కమిషన్ సాక్ష్యంగా నిలబడ్డది. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్ గా 170% ఎస్సీలో మాదిగలే గనక 170 అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాటా మాకు దక్కలేదు. కాబట్టి న్యాయమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తూ వచ్చాం. 2004లో స్టేట్ పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంతకు ముందు వర్గీకరణ 4 ఏళ్ళు అమలు జరిగినప్పుడు మాత్రమే మాకు మేలు జరిగింది గనక ఆధారాలనే గనక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం పోరాటంలో భాగంగా 2 దశాబ్దాల పాటు మళ్లీ పోరాటం చేస్తే అంతిమంగా గౌరవ సిజే గారి నాయకత్వంలో, గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు సిఫార్సు ఇచ్చిన తర్వాత ఇక సాంకేతికంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి అనే విషయం అందరికి తెలుసు. కానీ వర్గీకరణ ప్రక్రియను ఇంకా చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలోనే మిమ్మల్ని నియమించారు గనక ఈ విషయంలో మేము 2 విజ్ఞప్తి చేస్తున్నాం. సింగిల్ కాస్ట్ గా మేము తెలంగాణలో 70% ఉన్నాం. మా 70% రిజర్వేషన్ల ఫలాలు మాకు దక్కలేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణలో భాగంగా మాకు 70% అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాం. అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతలేవు. అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీం అఖ్తర్ గారికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 59 కులాల జనాభా మొత్తం కలిసి 15% అవుతే మనకు కోవా కాడికి వెళితే 2% మాత్రమే ఇస్తున్నారు రిజర్వేషన్. అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా 2% కాబట్టిగానే 2% ఇస్తుంది. అదే తమిళనాడు పోతే 18% ఇస్తున్నారు రిజర్వేషన్లు. అంటే అక్కడ షెడ్యూల్ కులాలు అందరి జనాభా కలిస్తే 18% కూడా 18% ఇస్తున్నారు. అట్లనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరుగున్నది, ఉత్తరప్రదేశ్ లో ఒక తీరుగున్నది, పంజాబ్ లో ఒక తీరుగున్నది. అంటే భారతదేశంలో ఉండబడి ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు 59 కులాలు కలిస్తేనే 15% కనుక ఆ 15%లో 70% మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి. అది 21 సాక్ష్యం, 91 సాక్ష్యం, అదే సమయం 2011 కూడా సాక్ష్యం చెప్తున్నాయి. కాబట్టి మేము కోరుతున్నది మా జనాభాకు అనుగుణంగా 70% పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాటా 70% రావాలని మేము కోరుతున్నాం. మా వెనుకబాటు కూడా ఉన్నది. సుప్రీంకోర్టు జనాభా పరంగా చూడడమే కాకుండా వెనుకబాటుతనం కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం. విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు 70% రావాలి. 70% రాలేదంటేనే మా వెనుకబాటు కనిపిస్తుంది. కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది, మా వెనుకబాటు కనిపిస్తున్నది. కాబట్టి మా రిజర్వేషన్ ఫలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి కోరడం జరిగింది. మేము స్పష్టం చేశాం, మాది ఎవరు దోసుకోవద్దు, మేము ఎవరిది దోసుకోవద్దు. మాదిగల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకోవద్దు. అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరి అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేదు. ఈ 59 కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నారన్నా వాళ్ళ ఇష్టం తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోము,
మా నుంచి విడిపోవాలని కూడా కోరుకోరు. అది వాళ్ళ ఇష్టం. మాకు కలిసి ఉండాలన్నా ప్రత్యేకంగా ఉండాలన్నా కూడా ఏ కులం ఆ కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతోటి కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకోము గనక ప్రతి కులం స్వతంత్రమైంది. వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంత ఉంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరి అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని, అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది.